తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. భారతదేశం విద్య, వైద్య, సాంకేతిక రంగాల్లో ఎంతో అభివృద్ధి చెందింది. ప్రపంచ దేశాలతో పోటీ పడుతూ ముందుకు సాగుతోంది. ఎంత అభివృద్ధి చెందినా ఈ దేశంలో కొన్ని సంప్రదాయాలు, కట్టుబాట్లు అనాదిగా కొనసాగుతూనే ఉన్నాయి. మహాభారతంలో ద్రౌపది గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు కదా. 5గురు భర్తలను చేసుకుని పాంచాలిగా పేరు తెచ్చుకుంది. ఆ కాలంలో ద్రౌపది 5గురు భర్తలను చేసుకోవడం వెనుక ఎన్నో కారణాలున్నాయి. అలాంటి సంప్రదాయం మన దేశంలో కొన్ని ప్రాంతాల్లో ఇంకా కొనసాగుతుందన్న విషయం మీకు తెలుసా? ఒక మహిళ కుటుంబంలోని ఎంతమంది అన్నదమ్ములున్నా వారిని పెళ్లి చేసుకుంటుంది. వినటానికి కాస్త విటూరంగా ఉన్నా ఇది మాత్రం నిజం. ఇలాంటి సమాజం ఎక్కడ నివసిస్తుంది? వారి కట్టుబాట్లేంటి? ఒకే కుటుంబానికి చెందిన వారిని చేసుకోవడంలో ఆంతర్యం ఏంటి తెలుసుకుందాం. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ సరిహద్దు ప్రాంతంలో హట్టి అనే ఒక తెగ నివసిస్తోంది. ఈ తెగ హిమాచల్ ప్రదేశ్లోని సిర్మౌర్, సోలన్, షిమ్లా జిల్లాలో పర్వత ప్రాంతాల్లోని దాదాపు 450 గ్రామాల్లో వ్యాపించున్నారు. ఉత్తరాఖండ్లోని కొన్ని ప్రాంతాల్లో నివసిస్తున్నారు. మొత్తంగా వీరి జనాభా దాదాపు 3 లక్షలు. హట్టి సమాజం వారి ప్రత్యేక సాంస్కృతిక ఆచారాలు, సంప్రదాయాలు, జీవన విధానంతో ఇతర సంప్రదాయాలకు కాస్త భిన్నంగా ఉంటుంది. ఈ సమాజంలో జోరిదారం, పాలియాండ్రీ అనే ప్రత్యేక వివాహ సంప్రదాయం కూడా ఉందట. ఈ సంప్రదాయం ప్రకారం ఒక మహిళ ఒకే కుటుంబంలోని ఎంతమంది ఉంటే వారందరినీ పెళ్లి చేసుకుంటుంది. ఈ ఆచారం కుటుంబంలోని ఆస్తిపాస్తులు విచ్ఛిన్నం కాకుండా కాపాడుకోవడానికి అంటారు. శతాబ్దాలుగా ఈ సంప్రదాయం ఆచరణలో ఉన్నప్పటికీ మహిళల్లో అక్షరాస్యత పెరగడం, ఆదాయ వనరులు అందుబాటులో ఉండడం వంటి కారణాలతో అనేక మంది దీనికి దూరంగా ఉంటున్నారు. కానీ ఉత్తరాఖండ్లోని జౌన్సర్ బాబర్, హిమాచల్లోని కిన్నౌర్ ప్రాంతాల్లోనూ దీన్ని ఇంకా ఈ సంప్రదాయాన్ని పాటిస్తూ ఉన్నారు. కేవలం వధనా గ్రామంలో గత 6 ఏళ్లలో ఇటువంటి 5 వివాహాలు జరిగాయి. హట్టీలు సాంప్రదాయకంగా వ్యవసాయం, వాణిజ్యం, స్థానిక వ్యాపారాలపై ఆధారపడతారు. హిమాచల్ ప్రదేశ్లోని ట్రాన్స్గిరి ప్రాంతంలో ఎక్కువగా కనిపిస్తారు. హిమాచల్ ప్రదేశ్లోని సిర్మౌర్ జిల్లా, ఉత్తరాఖండ్లోని జౌన్సర్, బావర్ ప్రాంతాల్లో హట్టీల జనాభా ఎక్కువగా ఉంటుందట. ఈ ప్రాంతాలు 2 రాష్ట్రాల సరిహద్దుల్లో ఉన్నందున హట్టీ సమాజం 2 రాష్ట్రాల సంస్కృతులు కనిపిస్తూ ఉంటాయి. ఈ సంప్రదాయం గురించి హతీ సమితి జనరల్ సెక్రటరీ కుందన్ సింగ్ శాస్త్రి మాట్లాడుతూ, పూర్వీకుల నుంచి వస్తున్న భూమి విడిపోకుండా కాపాడుకునేందుకు ఈ సంప్రదాయాన్ని ఇంకా పాటిస్తున్నారని తెలిపారు. ఈ సంప్రదాయం 1000 ఏళ్ల కిందటే మొదలైందట. 2 లేదా అంతకంటే ఎక్కువ మంది సోదరులు ఒకే మహిళను పెళ్లి చేసుకోవడం ద్వారా ఉమ్మడి కుటుంబంలో అన్నదమ్ముల మధ్య అనుబంధం కొనసాగుతుంది. పరస్పర అవగాహనను పెంచుకుంటారు. ఈ సంప్రదాయం హట్టీ సమాజంలోని సాంస్కృతిక గుర్తింపును ప్రతిబింబిస్తుంది. ఇది మహాభారత కాలంలో ద్రౌపది బహుపతి వివాహంతో పోల్చబడుతుంది. ఎక్కువ మంది పురుషులు కలిసికట్టుగా ఉంటే గిరిజన సమాజం మరింత సురక్షితంగా ఉంటుందనేది వీరు పెద్దలు భావిస్తున్నారట. విద్య ఆధునికీకరణ ప్రభావంతో ఈ సంప్రదాయం క్రమంగా క్షీణిస్తోంది. నగరీకరణ ప్రభావంతో సాంప్రదాయ ఆచారాలు క్రమంగా తగ్గుతున్నాయి. హట్టీ సమాజంలో విద్యావంతుల సంఖ్య పెరగడంతో ఈ పద్ధతి గణనీయంగా తగ్గింది. ఇదిలా ఉంటే హట్టీ సమాజం పర్వత ప్రాంతాల్లో రవాణా సౌకర్యాలు పరిమితంగా ఉండటం వల్ల ఆర్థిక అభివృద్ధి సవాళ్లను ఎదుర్కొంటుంది. ఆధునికీకరణ, నగరీకరణ ప్రభావంతో సాంప్రదాయ ఆచారాలు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. హిమాచల్ ప్రదేశ్లోని సిర్మౌర్ జిల్లాలోని ఒక మహిళ గత వారం 2 సోదరులను వివాహం చేసుకున్న తర్వాత ఈ సంప్రదాయం మళ్లీ వెలుగులోకి వచ్చింది. ప్రభుత్వ ఉద్యోగి ప్రదీప్ నేగి, విదేశాల్లో పనిచేస్తున్న అతని తమ్ముడు కపిల్ కున్హౌట్ గ్రామానికి చెందిన సునీత చౌహాన్ ను వివాహం చేసుకున్నారు. ముగ్గురు హట్టి తెగకు చెందినవారే.
మేము ఎటువంటి ఒత్తిడి లేకుండా నిర్ణయం తీసుకున్నా మా కుటుంబాల నుండి సమ్మతి పొందామని ముగ్గురు తమ తెగ గురించి చెప్పారు. స్థానికంగా జోడిధరన్ లేదా ద్రౌపది ప్రాత అని పిలువబడే ఈ ఆచారం మహాభారతంలోని 5 పాండవ సోదరులను వివాహం చేసుకున్న ద్రౌపది నుండి దాని పేరును పొందింది. హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు జోడీదార్ చట్టం కింద ఈ సంప్రదాయాన్ని గుర్తించిందని ఇటు న్యాయవాది సెంట్రల్ హట్టి కమిటీ న్యాయ సలహాదారు రామ్ సింగ్ చౌహాన్ ఓ ఇంటర్వ్యూలో చెప్పడం కూడా జరిగింది. ఇటీవలే షెడ్యూల్డ్ తెగ హోదా పొందిన హట్టీలకు ఈ సంప్రదాయం ప్రతీకాత్మక మరియు ఆచరణాత్మక ప్రాముఖ్యతను కలుగుంది. ఇటువంటి వివాహాలు తరతరాలుగా ఆస్తులను చెక్కుచెదరకుండా ఉంచుతాయని మరియు ముఖ్యంగా ప్రతికూల పరిస్థితుల్లో సామాజిక భద్రతను అందిస్తాయని కుటుంబాలు వాదిస్తున్నాయి.